హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులకు డబుల్ బొనాంజా అండి, డిఏ బకాయిలు మరియు సరెండర్ లీవ్ బిల్లులు అయితే జమ. సో తాజా సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇక విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగులకు జమ అవుతున్న డిఏ బకాయిలు మరియు సరెండర్ లీవ్స్ అండి. 3 డిఏ అరియర్స్ అనేవి వరంగల్లో ఫైర్ డిపార్ట్మెంట్ వారికి జమ అవ్వడం జరిగింది. ఒకసారి చెక్ చేసుకోగలరు. అలాగే 3 డిఏ అరియర్స్ ఖమ్మం పోలీస్ డిపార్ట్మెంట్లో అయితే జమ అవ్వడం జరిగింది. ఒక డిఏ అరియర్స్ అమౌంట్ జీవో నెంబర్ ఎంఎస్ నెంబర్ 9 ప్రకారంగా నాగర్ కర్నూలు డిస్టిక్లోని కల్వకుర్తి ఎస్టీఓ పరిధిలో అయితే జమ అవ్వడం జరిగింది. అలాగే మరొక 3 డిఏ అరియర్స్ పెద్దపల్లిలో అయితే జమ కావడం జరిగింది. సరెండర్ లీవ్ బిల్ క్రెడిట్ అవుతూ ఉన్నాయండి. నిజామాబాద్ డిస్టిక్ వారు చెక్ చేసుకోగలరు. ట్రెజరీ పరిధిలో వారు మంచిర్యాల ట్రెజరీ పరిధిలో కూడా చెక్ చేసుకోగలరండి. ఇక నల్గొండ జిల్లాలో కూడా నల్గొండ R&Bలో అయితే జమ అవ్వడం జరిగింది. సో ఇది అండి ఇప్పటి వరకు ఉన్న తెలంగాణ ఉద్యోగుల బకాయిల సమాచారం. సో ఉద్యోగులకు ఈ విధంగా అయితే డిఏ బకాయిలు మరియు సరెండర్ లీవ్లు జమ అవుతూ ఉన్నాయి. సో అదే విధంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వంలో కూడా త్వరగా డిఏ బకాయిలు మరియు సరెండర్ లీవ్లు మళ్ళీ విడుదల చేయాలి అని, అంటే ఏదైతే ఎన్నికలకు ముందు కొన్ని సరెండర్ లీవ్స్ జమ చేసిందో అదేవిధంగా డిఏ బకాయిలు మరియు సరెండర్ లీవ్లు త్వరితగతిన జమ చేయాలనైతే ఏపీ ప్రజలందరూ కూడా, ఉద్యోగ సంఘాలందరూ ప్రజలు కూడా కోరుకుంటున్న నేపథ్యంలో సో త్వరగా ప్రభుత్వం అయితే చర్యలు చేపట్టాల్సిన అవసరం అయితే ఉంది. ఎప్పటికప్పుడు తాజా సమాచారం అందిస్తూనే ఉంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉన్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.